హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకైతే పాలకూర చపాతీ చూపించేస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్, చాలా హెల్తీ. సో, చాలా మంచిది కదా పాలకూర మన హెల్త్‌కి. లైక్ బీపీ తక్కువ ఉన్న వాళ్ళకి, మన బ్లడ్‌లో హిమోగ్లోబిన్ కంటెంట్ పెంచడానికి చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. ఇవే కాదు, న్యూట్రిషియన్స్, డాక్టర్స్ ఎవరైనా సరే పాలకూర, ఆకుకూరలు తినాలి. దాంట్లో తోటకూర, పాలకూర మస్ట్ అండ్ షుడ్ అని చెప్తూ ఉంటారు. బట్ పాలకూరలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు తినకండి. అది కొంచెం దీంట్లో ఉన్న ఆక్సిలిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఆ స్టోన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. సో, మిగిలిన వాళ్ళందరూ తీసుకోవచ్చు. చాలా చాలా మంచిది హెల్త్‌కి. సో, మనం ఏంటంటే బౌల్‌లో పిండి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని వాము అలా ఇలా నలిపేసి పడేసాను. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా మొత్తం యాడ్ చేసేసుకున్నాననమాట. సో, పాలకూర పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్‌గా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకొని లైక్ చపాతీ ముద్దనైతే గట్టిగా నొక్కి నొక్కి బౌల్‌లో పెట్టి కాసేపు అయితే మూత పెట్టేశాను. సో, ఇప్పుడైతే నూరాలి కదా! ప్రతిరోజు నాకు ఈ చపాతీలకి ఎక్కువ టైం పడుతుందని చెప్పి రోజు ఒక మంచి ఐడియా చేశాననమాట. నేనైతే సర్ఫేస్‌ని క్లీన్ చేసుకొని పిండిని అలా ఇలా పడేసి ముద్ద అయితే ఇలా పాములా పొడుగ్గా చేశాను. చేసి దాన్ని మొత్తాన్ని స్పీడ్‌గా అయితే నూరేసాననమాట. పెద్ద చపాతీలా నూరేసి దాన్ని సింపుల్‌గా కట్ చేశాను. వీడియోలో చూపించినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. సో, నాకైతే చాలా పల్చగా వచ్చాయి చపాతీలు. చాలా పిండి అయితే మెత్తగా లూజ్‌గానే ఉంది. కానీ లైక్ చపాతీ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. చూడండి ఎంత పల్చగా వచ్చాయో మీకు ఫైనల్‌గా అయితే చూపిస్తాను. సో, ఈరోజైతే నేను కారం, మసాలా పౌడర్ ఏమి యాడ్ చేయలేదు. సింపుల్‌గా వాము, మిరియాల పౌడర్, సాల్ట్ మాత్రమే యాడ్ చేసి చేశాను. చాలా బాగా వచ్చాయి. సో, ఇలా షార్ప్‌గా ఉన్న ప్లేట్ తీసుకొని కట్ చేసుకోండి. చూడండి ఎంత పల్చగా వచ్చాయో. చాలా బాగున్నాయి. చాలా హెల్తీ కదా! మనం పిల్లలైతే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే కలర్ కలర్ చపాతీస్ కదా! సో, వాళ్ళకి కూడా కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడైతే కాల్చేసుకుందాం. పాన్ మీద కొంచెం లైట్‌గా ఆయిల్ వేసుకొని చపాతీ అయితే కాల్చేసాను. ఆయిల్ ఆర్ గీతో కాల్చుకుంటే బాగుంటుంది. మోస్ట్లీ ఇంత గీ యూజ్ చేస్తాను. కానీ ఈరోజు అది అయిపోయేసరికి తీయలేక ఆయిల్‌తో కాల్చేసాననమాట. చూడండి, దీనికోసం అయితే ఈరోజు చపాతీకి అయితే కర్రీ చేశాను. పొటాటో కర్రీ. దాంట్లో కాంబినేషన్ చేశాను. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే రెండిటి కాంబినేషన్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.